వెల్కమ్ బ్యాక్ టు కల్కి మిషన్ ఫర్ వరల్డ్ పీస్. నిన్న సైంటిస్టులను ప్రశ్నిద్దాం, సత్యాన్ని వెలుగుపరచుదాం అనే క్యాప్షన్తో వీడియో చేశాను కదా, మీరందరూ చూసే ఉంటారు. ఒక వ్యూయర్ సమాధానంగా ఒక ప్రశ్న అడిగారు. సైంటిస్టుల గొప్పతనం ఏంటో తెలుసా మేడం మీకు? వాళ్ళు చేసిన అభివృద్ధి ఎంతో తెలుసా మీకు అని ప్రశ్నించారు. వాళ్లకు సమాధానం చెప్పడంతో పాటు మీ అందరికీ ఈ విషయం క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సైంటిస్టులు చాలా గొప్పవాళ్ళు, కనిపించే దేవుళ్ళు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచం ప్రగతి వైపుకు పరుగులు తీస్తుంది అంటే దాని క్రెడిట్ మొత్తం సైంటిస్టులదే, సైన్స్ యొక్క గొప్పతనమే. మీకు సామెత గుర్తుందా? మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలుతుంది అని. సైంటిస్టులు గొప్పవాళ్లే కాదనడం లేదు, సైన్స్ చాలా గొప్పది కాదు అనడం లేదు. కానీ సైన్స్కున్న పరిధులను దాటి మానవాళికి సహాయం చేయగలదా సైన్సు? సైన్స్ చెప్పిందే వేదంగా మనమందరూ అనుసరిస్తున్నాము. కానీ ఆ సైన్స్లోనే లోపాలుంటే అది మనకు సంపూర్ణ మార్గనిర్దేశనం ఎలా కాగలదు? ఒక్క విషయం ఆలోచించండి, ఈ ప్రపంచంలో మానవత్వ లోపం వల్ల ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయో. ఒక ఇంట్లో గొడవలతో మొదలుకొని అన్నదమ్ముల మధ్య విభేదాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు, ఇక సమాజంలో మత విద్వేషాలు, కులకక్షలు, చంపుకోవడాలు, నరుకోవడాలు, తీవ్రవాదం, నక్సలిజం, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, దాడులు, మానవ బాంబులు, వీటన్నిటికీ కారణం మానవత్వ లోపం కాదా? మానవత్వం యొక్క ప్రాధాన్యత ఏంటో మనకు తెలిసొచ్చింది కదా. ఇదే విషయం సైంటిస్టులు చెప్పి ఉంటే ఈ పాటికి ఎప్పుడో సమాజం బాగుపడి ఉండేది. ఈ పాటికి ప్రపంచం ఎప్పుడో ఈ విధ్వంసాన్నంతటినీ వదిలేసి శాంతిని సాధించి ఉండేది. మరి మానవత్వం యొక్క విలువను సైంటిస్టులు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే మానవత్వం అనే పదానికి సైన్స్లో స్థానం లేదు కాబట్టి. మరి మానవత్వం అనే మాట సైన్స్లో లేకపోవడం సైన్స్ యొక్క లోపమే కదా. మనకు ఇంత ప్రధానమైన మానవత్వం సైన్స్లో స్థానం లేనప్పుడు మన జీవితాల్లో సైన్స్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. నెత్తుకుంటే దాన్ని మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఫాలో అవుతే పట్టే గతి ఇదే మనకు. మరి సైంటిస్టులను ప్రశ్నించాలి అనుకుండా ఇంకేమనాలి కదా. ఇప్పటికైనా మేల్కోండి, మన జీవితాలను మనమే చక్కదిద్దుకోవాలి. నాతో కలిసి నడవండి. థ్యాంక్ యూ.